ఆకాశ మహాకాశములను అందలి సమస్తమును సృజించిన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఇది నా మహోన్నతుడైన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు. యెహోవా నా ఆశ్రయము, నా కేడము, నా హృదయము ఆయన యందు నమ్మికయుంచెను గనుక నాకు సహాయము కలిగెను. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు కీర్తనలు 28వ అధ్యాయము 7వ వచనములో వ్రాయబడి ఉన్నవండి. ప్రియమైన నేస్తమా, ఇక్కడ దావీదు గారు రాసిన కీర్తనలు. ఈ మాట గనుక నీవు ఆలోచించినట్లయితే, యెహోవా నా ఆశ్రయము, నా కేడము, నా హృదయము ఆయన యందు నమ్మికయుంచెను గనుక నాకు సహాయము కలిగెను. కావున నా హృదయము ప్రహర్షించుచున్నది, కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఇక్కడ మొదటి మాట, చివరి మాటలు నీ బ్రతుకులో జరగాలి అంటే నీవు నీ హృదయ స్థితి ఏ విధముగా ఉందో ఆలోచించాలి నేస్తమా. యెహోవా నీ ఆశ్రయమని, నీ కేడమని నీవు నమ్మాలి. నీ హృదయము ఆయన యందు మాత్రమే నమ్మిక ఉంచాలి. నమ్మిక, విశ్వాసము. పరిశుద్ధ గ్రంథమంతా కూడా అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు, ఉన్నతమైన విజయములు సాధించుటకు హేతువు ఏమనినా నమ్మిక మాత్రమే, విశ్వాసము మాత్రమే నేస్తమా. నీవు నమ్ము. నీ హృదయము ఆయన యందు మాత్రమే నమ్మిక ఉంచి తీరాలి. అట్లా గనుక నీవు చేయగలిగినట్లయితే నీవు దేవుని యొక్క సహాయమును పొందగలుగుతావు. నీవు ఏ స్థితిలో ఉండినా, ఎంతటి భయంకరమైన పరిస్థితిలో ఉండినా, మరణకరమైన వేదనలు నిన్ను పట్టుకొని ఉండినా, పాతాళపు వేదనలు నిన్ను ఆవహించినా, మహోన్నతుడు నిన్ను వాటి నుంచి లేవదీయగలరు, నిన్ను విడిపించగలరు, నిన్ను తన కృపచేత జీవింపచేయగలరు నేస్తమా. నమ్ము. నమ్మినట్లయితే ఆయన సహాయమును నీవు పొందగలుగుతావు. దేవుడిచ్చే సహాయము నీవు ఊహించని రీతిగా ఉంటుంది. నీవు అసలు ఆలోచించలేవు దేవుని సహాయము ఎటు నుంచి నీకు రాబోతోందో, ఎటు నుంచి దేవుడు తన సహాయమును పంపించి నిన్ను ఆదుకుంటారో. నీ ఊహకు అది మించినది. ఆలోచించలేవు. ప్రియమైన నేస్తమా, నమ్మిక మాత్రముంచు. దేవుడు నీ పక్షాన ఉన్నారు, దేవుడు నీ యందు ఉన్నారు, నీతోనే ఉన్నారు. నీ కష్టముల యందు నిన్ను విడిచిపెట్టి దేవుడు దూరముగా వెళ్ళిపోలేదు. ఆయన నీ చేయి పట్టుకొని ఉన్నారు. నీ జీవితంలో వచ్చిన ఈ కష్టము నీకు ఒక పరీక్ష మాత్రమే అని ఆలోచించగలిగినట్లయితే దేవుని యొక్క పరిపూర్ణమైన సహాయమును నీవు పొందగలుగుతావు. అప్పుడు నీ హృదయము ప్రహర్షిస్తోంది. నీవు కీర్తనలతో దేవునిని స్తుతించగలుగుతావు నేస్తమా. హృదయముతో దేవుడు నీ జీవితంలో చేసిన ఉన్నతమైన కార్యములను వివరించుటయే దేవుని కీర్తించుట, ప్రహర్షించుట, ఆరాధించుట, కొనియాడుట. గనక నీ జీవితంలో నీవు ఉన్నతమైన కార్యములను నీ దేవుని నుంచి సాధించగలవు, సాధిస్తావు. దేవుడు నీ పక్షాన ఉన్నారని నీవు నమ్ము నేస్తమా. దేవుడు నీ జీవితంలో అనేకమైన అద్భుత కార్యములను, ఆశ్చర్య కార్యములను జరిగిస్తారు. ఉన్నతమైన మేళ్లతో నీ హృదయమును నింపి తన నామ మహిమ కొరకు నిన్ను జీవింపచేస్తారు. దేవుడు నిన్ను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాము. సింహాసన ఆసీనుడైన దేవా, మీ ఘనమైన నామను కొందనములు తండ్రి. మీ బిడ్డ కొరకు మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాము రాజా. జీవితంలో ఎంతో కష్టములు, నష్టములు, వేదనలు అనుభవిస్తూ పరిపూర్ణమైన నమ్మికను నీపై నిలపలేక భయంకర పరిస్థితులను ఎదుర్కొంటూ ఉన్న మా ప్రియుని నీవు జ్ఞాపకం చేసుకో తండ్రి. కుటుంబంలో నాయన కార్యమును జరిగించండి. హృదయములో ఉన్న చింతలు తొలగించండి. ఆ భయంకర సమస్య నుంచి విడుదల కలిగచేయండి నాయన. మీ ఆశీర్వాదముతో నింపండి తండ్రి. మీ కృపచేతనైనా కుటుంబంలో ఉన్నతమైన మేళ్లను కలిగి చేయమని ప్రార్థన చేస్తున్నాము. మీ కాళ్ళు పట్టి వేడుకుంటున్నాము తండ్రి. ఈ దినము పుట్టినరోజు, వివాహ దిన మహోత్సవములు జరుపుకొంచిన బిడ్డలందరికీ మీ ఆశీస్సులు, దీర్ఘాయుష్ను అనుగ్రహించి మీ కృపలో నడిపించమని
ఈ ప్రార్థన మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. సర్వకృపానిదేగు దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములను అనుగ్రహించి మిమ్మును ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్. ఆమెన్. ఆమెన్.